ఈ కలియుగంలో అప్పుల సమస్యలు అందరినీ వేధిస్తూ ఉన్నాయి. దాదాపు అందరికీ అప్పుల సమస్యలు ఉంటూ ఉన్నాయి. ఇలాంటి అప్పుల సమస్యలు ఉన్నవారు గురువారం రోజు ఉప్పుతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ చిన్న పరిహారం చేస్తే చాలు ఈ కలియుగంలో వచ్చే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి, అప్పులన్నీ కూడా తీరిపోతాయి, వద్దన్నా ధనం వస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. మరి అప్పుల సమస్యల నుండి బయటపడడానికి గురువారం రోజు ఉప్పుతో ఏం చెయ్యాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఒక చిన్న కథను విందాం. పూర్వం ఒకసారి నరనారాయణులు బదరికావనంలో తపస్సు చేస్తూ ఉన్నారు. వారి ఘోర తపస్సు చూసి తన పదవికి ఎక్కడ భంగం వస్తుందో అని దేవేంద్రుడకు భయం పట్టుకుంది. అందుకని నరనారాయణుల తపస్సును భగ్నం చేసి రమ్మని రంభ, మేనక, తిలోత్తములతో పాటు మరికొందరు అప్సరస్సులను పంపించాడు. రంభాది అప్సరస్సులు బదరికావనం చేరి తమ నృత్య గాన విలాసాలతో నారాయణుల తపస్సును భగ్నం చేయడానికి తమ శక్తి వంచన లేకుండా ప్రయత్నించి విఫలమయ్యారు. వారి దీన వ్యవస్థ చూసి నారాయణులకు జాలి కలిగి కన్నులు తెరిచి ఆ అప్సరస్సులను దగ్గరకు రమ్మని పిలిచారు. రంభాది అప్సరస్సులు భయంగా వారి దగ్గరకు వచ్చారు. నరనారాయణులు వారిని చూసి భయపడకండి, మిమ్ములను శపించము, మా తపస్సు భంగం చెయ్యమని ఆ దేవేంద్రుడు మిమ్ములను పంపాడు కాబోలు. ఈ పాటి సౌందర్యానికే భ్రమించే వారం కాదు అని పలికి నారాయణుడు తన కుడి తొడ మీద అరచేత్తో చరిచాడు. ఆ శబ్దం నుంచి ఒక అద్భుత సౌందర్యవతి పుట్టింది. ఆమె ఊర్వశి. ఊర్వశి అందం చూసి రంభాది అప్సరస్సులు ఆశ్చర్యపోయారు. ఉరువు అంటే తొడ, అసి అంటే పుట్టింది గనుక ఆమెకి ఊర్వశి అని పేరు పెట్టి ఆమెను రంభాది అప్సరస్సులకు అప్పగిస్తూ ఈ సుందరిని మేమే దేవేంద్రునకు బహుకరించామని చెప్పండి అని పలికి ఊర్వశిని వారికి అప్పగించి తిరిగి తపస్సులోనికి వెళ్ళిపోయారు. నరనారాయణులు ఆ విధంగా నారాయణుని కుమార్తె అయినటువంటి ఊర్వశి అప్సరస్సుల్లో స్నానం సంపాదించుకుంది. ఒకసారి దేవలోకానికి వెళ్తున్న ఊర్వశిని మార్గం మధ్యలో చూశారు సూర్యుడు మరియు వరుణులు. ఊర్వశి అందం చూడగానే సూర్యునికి చిత్తభ్రమ కలిగి వీర్యపతనం అయ్యింది. ఊర్వశి ఆ వీర్యాన్ని ఒక కుండలో భద్రపరిచింది. అయితే సూర్యునికి తెలియకుండా వరుణుడు కూడా ఊర్వశి అందానికి చలించటంతో అతనికి కూడా వీర్యపతనం జరిగింది. ఊర్వశి ఆ వీర్యాన్ని కూడా కుండలో భద్రపరిచింది. అలా మిత్ర, వరుణులకు పుట్టిన వారే వశిష్ఠుడు, అగస్త్యుడు. కుండల నుంచి ఉద్భవించారు గనుక వారు కుంభ సంభవులయ్యారు. ఈ సంగతి తెలిసిన సూర్యుడు కోపించి ఊర్వశితో ముందు నన్ను కామించి తర్వాత వరుణ్ణి కామించిన నేరానికి భూలోకంలోని పురూపవ చక్రవర్తికి భార్యవు కమ్ము అని శపించాడు. ఒకసారి పురూరవుడు ఊర్వశిని చూడటం తటస్థించింది. కనులు మిరుముట్లు గొలిపే ఆమె సౌందర్యం అతనిని మోహపరవశుణ్ణి చేయగా అతను ఊర్వశిని సమీపించి తనను వివాహం చేసుకోమని అర్థించాడు. ఊర్వశికి సూర్యుని శాపం గుర్తుకు వచ్చింది. అప్పుడు ఆమె పురూరవునితో మీరు నా జింక పిల్లలను కంటికి రెప్పలాగా కాపాడాలి, దిగంబరంగా ఎప్పుడూ నా కంట కనపడకూడదు, ఇందుకు మీకు ఇష్టమైతే మీతో వివాహం నాకు సమ్మతమే అంది. దానికి పురూరవుడు సమ్మతించాడు. వారి వివాహం జరిగింది. అయితే ఊర్వశి లేని లోటు దేవేంద్రునికి బాగా తెలిసింది. అమరావతిలో తిరిగి అందాలు విరబుయ్యాలంటే ఊర్వశి తిరిగి స్వర్గానికి రావాలి. ఇదే మాట ఊర్వశిని కలిసి చెప్పాడు దేవేంద్రుడు. ఊర్వశి తనకు పురూరునకు వివాహం ఒప్పందం జరిగింది దేవేంద్రునికి చెప్పింది. ఒకనాటి రాత్రి ఊర్వశి తన భర్త ఏకాంతంలో ఉండగా దేవేంద్రుని చేత నియమితుడైన ఒక గంధర్వుడు అదృశ్య రూపంలో వచ్చి ఊర్వశి జింక పిల్లలను అపహరించాడు. అది తెలిసి ఊర్వశి పురూరుని నిందించగా అతడు ఆమెను ఓదార్చి తనకు ఉన్న స్థితిని మరిచి శయించానని చెప్పాడు. అదే సమయంలో అతని దిగంబరత్వం ఊర్వశికి కనబడేలాగా దేవేంద్రుడు మెరుపులు సృష్టించాడు. ఆ మెరుపుల వెలుగులో ఊర్వశి పురూరుని దిగంబరంగా చూసింది. మీరు మన వివాహపు ఒప్పందాలకు
కాపాడలేకపోయారు. నేను స్వర్గానికి వెళ్ళిపోతూ ఉన్నాను అని పలికి ఉరూరువుడు ఎంతగా బ్రతిమలాడుతూ ఉన్నా సరే వినకుండా స్వర్గానికి వెళ్ళిపోయింది ఊర్వశి. ఊర్వశి వియోగంతో పురూరువుడు పిచ్చివాడు అయ్యాడనే చెప్పుకోవాలి. ఆ రోజులలో దేవదానవుల యుద్ధాలలో దేవేంద్రునకు సహాయంగా పురూరువుడు వెళ్ళటం జరిగింది. అందుకు సంతసించిన దేవేంద్రుడు పురూరుని కోరిక మేరకు తిరిగి ఊర్వశిని అతనికి అప్పగించాడు. వారిరువురు శృంగార తపోమయ జీవితానికి సాక్షులుగా జన్మించిన వారే ధీమంతుడు, ఆయువు, శతాయువు, దృఢాయువు. ఇక వీడియోలోకి వస్తే ఈ రోజుల్లో అందరికీ అప్పులు ఉన్నాయి. అప్పుల నుండి ఎలా బయటపడాలో తెలియక ప్రతి మనిషి సతమతమవుతూ ఉన్నాడు. అప్పు తీర్చి 2 రోజులు అవ్వకముందే మళ్ళీ కొత్త అప్పులు చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. ఇలాంటి దరిద్రం పోవాలంటే, అప్పుల బాధల నుండి బయటపడాలంటే గురువారం రోజు చిన్న పరిహారం చేయాలి. ముందుగా ఒక మట్టి పాత్ర తీసుకోండి. గ్లాసుడు కొలతతో ఉండే పరిమాణంలో చిన్న మట్టి పాత్ర తీసుకోండి. ఆ మట్టి పాత్రలో గల్లులుప్పు వేయండి. అంటే పాత్ర నిండుగా పొయ్యాలి. కొండలాగా పాత్రను ఉప్పుతో నింపేయాలి. ఇలా మట్టి పాత్రను ఉప్పుతో నింపిన తర్వాత ఆ ఉప్పు మీద 1 రూపాయి కాసు పెట్టాలి. ఈ రూపాయి బిళ్ళ మీద ఒక కుంకుమ బొట్టు పెట్టాలి. తర్వాత ఈ ఉప్పు పాత్రను తీసి వంటగదిలో పెట్టుకోవాలి. అంటే వంటగదిలో స్టవ్ పక్కన ఆగ్నేయ మూల ఈ ఉప్పు పాత్రను పెట్టుకోవాలి. ఇలా పెట్టిన పాత్రను ఇక అలా వదిలివేయాలి. ప్రతిరోజు తీసి కదపకూడదు, క్లీన్ చేయడానికి కూడా కదపకూడదు, అలా వదిలివేయాలి. మళ్ళీ ఈ ఉప్పు పాత్రను మళ్ళీ ఎప్పుడు వరకు అలా ఉంచాలి అనే సందేహం రావచ్చు. ఉప్పు రంగు ఎప్పుడైతే మారుతుందో అప్పటి వరకు ఈ ఉప్పును అలాగే వంటగదిలో వదిలివేయండి. ఉప్పును వంటగదిలో పెట్టినప్పుడు ఆ ఉప్పును లక్ష్మీదేవిగా భావించి, అమ్మ, మాకు ఉన్న అప్పుల బాధలు, రుణ బాధలు అన్నీ కూడా తొలగిపోవాలి తల్లి. మేము సంతోషంగా ఉండాలి, మమ్మల్ని కరుణించు, మాతో ఉండు అని అమ్మవారిని ప్రార్థించి ఉప్పును వంటగదిలో పెట్టి వదిలివేయండి. కొన్ని రోజులకు ఈ ఉప్పు లేత ఆకుపచ్చ రంగులోనికి మారుతుంది. అప్పుడు అంటే ఇలా రంగు మారిన తర్వాత ఉప్పును తీసి పాత్రలోని ఉప్పును ఎక్కడైనా సరే మట్టిలో గుంత తీసి పాతి పెట్టేయండి. ఉప్పు మీద పెట్టిన రూపాయి కాయిన్ను ఎవరైనా సరే యాచకులకు కానీ లేదా చిన్నపిల్లలకు కానీ ఇచ్చేయండి. మట్టి పాత్రను కూడా ఎక్కడైనా సరే పడేయండి లేదా చెత్తలో పడేయండి. ఇలా ఒక్క గురువారం రోజు ఈ పరిహారం చేశారంటే చాలు, మీ ఇంట్లో ఉన్న దరిద్రమంతా కూడా పోతుంది. కానీ అప్పులు తీరాలంటే మాత్రం ప్రతి గురువారం ఈ పరిహారం చేయాలి. ఎప్పటి వరకు చేయాలనే సందేహం రావచ్చు. మీ అప్పులు ఎప్పుడైతే పూర్తిగా తీరుతాయో అప్పటి వరకు ఈ పరిహారం చేస్తూనే ఉండండి. ఇలా ఉప్పు మరియు రూపాయి కాయిన్తో ఈ పరిహారం చేస్తే మీకు ఎలాంటి అప్పులు ఉన్నా తీరిపోతాయి. అంతేకాదు అప్పులతో పాటు ఈ కలియుగంలో ఎదురయ్యే కష్టాలు కూడా పోతాయి. వందలు, వేలు, లక్షలు, కోట్లు ఇలా మీకు ఎంత మొత్తంలో అప్పులు ఉన్నా సరే ఈ పరిహారం నమ్మకంగా చేసుకున్నారంటే తప్పనిసరిగా త్వరలోనే మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి. మీ జీవితం మారుతుంది. కాబట్టి అప్పులతో బాధపడేవారు ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేసి ఆ సమస్యల నుండి బయటపడి సంతోషంగా జీవించండి. గురువారం రోజు రాగి చెంబులో ఈ వేరుని వేసి ఇంట్లో అక్కడ పెడితే చాలు, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది. అంతేకాదు పరమేశ్వరుడు ఎంతో సంతోషించి మీకు ఉన్న కష్టాలను తొలగించి ఐశ్వర్య వర్షాన్ని కురిపిస్తాడని పండితులు చెప్తూ ఉన్నారు. మరి గురువారం రోజు రాగి చెంబుతో ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. చాలామంది ఈ రోజుల్లో ధన సమస్యల వలన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇలాంటి సమస్యలు ఉన్నవారు ప్రతి గురువారం కూడా రాగి చెంబుతో చిన్న పరిహారం చేస్తే చాలు, సమస్యలు పోయే ధనం కలిసి వస్తుంది. ధనం ఒకటే కాదు, ఆనందము, ఆరోగ్యము, ఐశ్వర్యము అన్నీ కూడా కలిసి వస్తాయి. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. దాదాపు హిందువులందరి ఇళ్లల్లో రాగి చెంబులు ఉంటూ ఉంటాయి. రాగి చెంబు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తప్పక ఈ పరిహారాన్ని పాటించండి. ఇంట్లో కొన్ని వాస్తు దోషాలు ఉండటం వలన అనేక రకాలుగా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఈ వాస్తు సమస్యలు కూడా రాగి చెంబు పరిహారం చేయటం వలన తొలగిపోతాయి. ఇది చాలా చిన్న పరిహారం, చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. ఫలితాన్ని మీరే అనుభవిస్తారు. ఒక్క నిమిషంలో ఇంట్లోని దరిద్రాన్ని తరిమి కొట్టే పరిహారం ఇది. చక్కగా గురువారం రోజు రాగి చెంబును తీసుకోండి.
చిన్నదైనా పెద్దదైనా పర్వాలేదు, రాగి చెంబు తీసుకొని ఆ రాగి చెంబును శుభ్రంగా కడగండి. తర్వాత ఆ రాగి చెంబుకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి. ఆ తర్వాత ఈ రాగి చెంబులో వట్టివేర్లు వేయండి. ఈ వట్టివేర్లు బయట దొరుకుతాయి. వట్టివేర్లు తెచ్చుకొని చెంబులో వేయండి. లేదంటే వట్టివేర్ల పౌడర్ను కూడా దొరుకుతుంది షాపుల్లో. ఆ పౌడర్ను తెచ్చుకొని ఆ పౌడర్ను అయినా సరే చెంబులో వేయవచ్చు. ఇలా వట్టివేర్లు చెంబులో వేసిన తర్వాత నీటిని పోయండి. ఆ నీటిలో కొంచెం చందనం కూడా వేయండి. ఎల్లో కలర్ పువ్వు కూడా ఒకటి నీటిలో వేయండి. ఆ తర్వాత మీ ఇంట్లో ఈశాన్య మూల చక్కగా శుభ్రం చేసి చిన్న పద్మం ముగ్గును వేయండి. ఈ ముగ్గు మీద వట్టివేర్లు వేసిన ఈ చెంబుతో నీటిని పెట్టండి. ఉదయం పూట ఈ పరిహారం చేయండి. ఇక ఆ రోజంతా చెంబును అక్కడే వదిలివేయండి. మరునాడు ఉదయం ఈ చెంబును తీసి చెంబులోని నీటిని మొక్కలకు పోసేయండి. అలాగే గురువారం రోజు మీరు పూజ చేసేటప్పుడు ధూపదీప నైవేద్యాలను ఈ చెంబుకు కూడా చూపించండి. ఎందుకంటే ఈశాన్యంలో సాక్షాత్తు పరమేశ్వరుడు ఉంటాడు. ఈశాన్యంలో ఈశ్వరుడు ఎప్పుడూ కూడా తపస్సు చేసుకుంటూ ఉంటాడు. తపస్సు చేసినప్పుడు శివుడి శరీరంలో నుండి ఒక వేడి జ్వాల అనేది కలుగుతుంది. శివుడి శరీరం నుండి వేడి వెలువడుతుంది. అందుకే ఆయన చల్లగా ఉండాలని, లోకాలను చల్లగా చూడాలని శివుడికి అభిషేకాలు చేస్తూ ఉంటారు. కేవలం నీటిని సమర్పిస్తే చాలు, ఆయన ప్రసన్నం అయిపోతాడు. శివుడు చల్లదనాన్ని కోరుకుంటాడు. కాబట్టి ఈశాన్యంలో చెంబుతో నీటిని పెట్టడం వలన ఈ చల్లదనానికి శివుని యొక్క వేడి తాపం తగ్గుతుంది. అందులోనూ రాగి కోరుతుంది. కాబట్టి ఇలా చెంబుతో నీటిని పెట్టడం వలన ఇంట్లోని దౌర్భాగ్యం ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పోతాయి. హెల్త్ బాగుంటుంది. ప్రతి విషయం మీకు అనుకూలంగా మారుతుంది. ఆటోమేటిక్గా ధన సంపాదన పెరుగుతుంది. చిన్న చిన్న దోషాలు ఏమైనా ఉన్నా కూడా పోతాయి. ప్రతి గురువారం ఇలా చేస్తే మీ జీవితం అద్భుతంగా మారుతుంది. కాబట్టి రాగి చెంబు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా గురువారం రోజు ఈ చిన్న పనిని చేసి కష్టాలను తొలగించుకోండి. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని, పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొంది సంతోషంగా జీవించండి.